నేను ఇలాగ చెప్తే భవిష్యత్తు తప్పు కాదనుకుంటా. చెప్పిన తర్వాత చెప్తారా తప్ప కాదని? మనం విజయం పొందినప్పుడు మన కొరకై చప్పట్లు కొట్టే వారి కంటే మనం ఓడిపోయినప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు ఉరేలితో ఆ కళ్ళలో నుండి వస్తున్న కన్నీరు తుడిచేవారు గొప్ప అంటే తప్ప. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? మనం విజయం మీద ఉన్నప్పుడు చప్పట్లు కొట్టే చేతులు కలిగిన వాళ్ళకంటే అపజయములో ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు మన కళ్ళల్లోని కన్నీళ్లు సుడులు తిరుగుతూ కళ్ళ ప్రవాహాన్ని దాటుకొని కిందికి దిగి వస్తున్నప్పుడు వ్రేలితో అలా కన్నీళ్లు తుడిచేవారు మనం విజయం పొందినప్పుడు చప్పట్లు కొట్టేవారి కంటే గొప్ప కాదా? ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనం ఇతరుల విజయభూమి మీద ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళ, అపజయములు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు తుడిచేవాళ్ళ? స్వభావం ఏంటి?